కొన్ని దశాబ్దాల కిందట సంగతి. గురువంటే ఓ దైవంలా భావించే పరిస్థితి. తల్లి, తండ్రి, గురువులను దైవాల్లా అనుకునే మానసిక స్థితి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యార్థులను చూసి గురువులు తలదించుకొని పోయే దుస్థితి. అలా తలదించుకోకుండా ఓ గురువు ఓ విద్యార్థిని కాస్తంత మందలించినందుకు ప్రతిఫలం దారుణాతి దారుణం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అస్సాం రాష్ట్రం శివసాగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ స్కూల్లో రాజేష్ బారు అనే ఓ 55 ఏళ్ల ఉపాధ్యాయుడు కెమిస్ట్రీ టీచర్గా పనిచేస్తున్నారు. అదే క్రమంలో ఆయన ఆ పాఠశాల మేనేజర్గా కూడా వ్యవహరిస్తున్నారు. గత శుక్రవారం నాడు రాజేష్ ఆ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థికి క్వార్టర్లీ పరీక్షల్లో మార్కులు చాలా తక్కువ రావడాన్ని గమనించాడు. దాంతో అతనిని పిలిచి కాస్తంత మందలించాడు. ఆ తర్వాత తల్లిదండ్రులను స్కూలుకు తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు. అయితే ఆ పక్క రోజు ఆ విద్యార్థి తల్లిదండ్రులను తీసుకురాకపోవడమే కాదు, పాఠశాల నియమాల ప్రకారం వేసుకురావాల్సిన యూనిఫామ్ కూడా వేసుకురాకుండా క్లాసులో వచ్చి కూర్చోవడం చూసిన కెమిస్ట్రీ టీచర్ రాజేష్ అతని వైఖరి పట్ల అసహనం ప్రకటించాడు. తక్షణం వెళ్లి తల్లిదండ్రులను తీసుకురావాలని ఆర్డర్ వేశాడు. సరేనంటూ పైకి లేచిన ఆ విద్యార్థి ఒక్కసారిగా ఆ ఉపాధ్యాయుడి దగ్గరకు చేరుకున్నాడు. చొక్కా కింద దాచి ఉంచిన ఓ కత్తితో ఆ ఉపాధ్యాయుడి మెడ మీద ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బకు పడిపోయిన ఆ ఉపాధ్యాయుడిని మరికొన్నిసార్లు ఇష్టం వచ్చినట్లుగా పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. పాఠశాల సిబ్బంది వెంటనే టీచర్ను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరే సమయానికే రాజేష్ చనిపోయినట్లుగా డాక్టర్లు వెల్లడించారు. జరిగిన విషయం తెలిసి పోలీసులు స్కూలుకు చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. ఆ స్టూడెంట్ను అరెస్టు చేశారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటన దిగజారిపోతున్న యువత మానసిక పరిస్థితికి ఓ తాజా సాక్ష్యమని శివసాగర్ జిల్లా సీనియర్ పోలీస్ అధికారి మొయిదుల్ ఇస్లాం వ్యాఖ్యానించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.